దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన సైబర్ క్రైమ్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు చేశారు బాపట్ల జిల్లా పోలీసులు. పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాలు, తిరుమల, తిరుపతి, శ్రీశైలం, త్రయంబకేశ్వర పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజస్థాన్కు చెందిన నిందితులు పరంజిత్, బిట్టూలను అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్సైట్లతో ప్రజలను ఏకంగా 50 లక్షల రూపాయలను మోసం చేసినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మన బాపట్ల జిల్లా సైబర్ టీమ్ ప్లస్ మన డిఎస్పీ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ప్లస్ వాళ్ళది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో గత సంవత్సరం ఒక సైబర్ క్రైమ్ మన దగ్గర వచ్చింది. హరిత రిసార్ట్ మేనేజర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దట్ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఫేక్ బుకింగ్ ఇస్తున్నారు. జనాలు ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత అది బుకింగ్ లేదు ఇక్కడ తెలుస్తుంది అండ్ చాలామంది ఇలా మోసపోతున్నారు. సో ఆ దర్యాప్తు గత సంవత్సరం నుండి స్టార్ట్ చేశాము. దాంట్లో మాకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ రిలేటెడ్ లెటర్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ కేసులో 2 ముద్దాయిల్ని రాజస్థాన్ నుండి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ట్రాన్సిట్ రిమాండ్ అక్కడ నుండి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ పేరు పరంజీత్ సన్ ఆఫ్ కుల్వంత్ సింగ్ ఏజ్ 20, బిట్టు ఏజ్ 21. వాళ్ళు డీగ్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుండి ఉన్నారు.